హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తలను చూద్దాం. మన బలం జనమే అంటే చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారికైనా ఇంకొకరికైనా రాజకీయ నాయకులకి బలం జనం కాకపోతే ప్రజలే. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చిండు స్టూడెంట్గా. అప్పటి నుంచి ఈరోజు వరకు ప్రజలే మోస్తున్నారు. జనమే కదా మోసేది. రాజకీయ నాయకుల్ని జనాలే ఓట్లేసి నాయకుడిని చేసి సీట్లో కూర్చోబెడతారు. బలం గ్యారంటీగా రాజకీయ నాయకులకి జనమే. జనం లేకపోతే వాళ్ళకి బలం లేదు. అది ముమ్మాటికి నిజం. కాకపోతే ఈ బలం దగ్గర ఎక్కడ పోతుందంటే, మన బలం జనమే అంటారు, ఎక్కిన దానికి జనం అని జపం చేస్తారు. ఎక్కిన తర్వాత కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడిదారులు పెత్తందారులు అంటారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఏది అడిగితే అది ఇస్తున్నాడు. గ్రామ వాలంటీర్లా మీకు 5 కాదు 10,000 ఇస్తా పోండి మీకు అన్నాడు. నిరుద్యోగుల వృత్తి ఇస్తా పోండి, ఉద్యోగాలు ఇస్తా 20 లక్షలు అన్నాడు. మహిళలకు మహిళా నిధి ఇస్తా అన్నాడు. ఉచిత బస్సు అన్నాడు. ఏది పడితే అది చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి 10 ఇస్తానంటే నేను 20 ఇస్తా అని చెప్పిండు. గెలిచిండు. గెలిచాక ఏమి ఇస్తాడు? 10 ఇస్తానంటే 20 ఎవరికి ఇస్తాడంటే భూములు ఇస్తాడు. కార్పొరేట్ కంపెనీలకి పెట్టుబడిదారులకి భూములు ఇస్తాడు. ప్రజలకు మట్టికి నిరుద్యోగ వృత్తి లేదు, మహిళా నిధి లేదు, ఉచిత బస్సు ప్రయాణం లేదు, తల్లికి వందనం ఒక సంవత్సరం ఎగనాము. ఇట్లా ఉంది. ఇది కాక ప్రజలే నా బలం మన బలం అని చెప్పుకుంటూ అదే ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు 15,000 కోట్లు భారం వేసిండు. అది ఆగనట్టుగా మళ్ళీ నిన్న మొన్న చెప్తుండు పన్నులు పెంచాలి, మనం బాగా వసూలు చేయాలి పన్నులు ప్రజల నుంచి అని. ఇక ప్రజల బలం కాకపోతే ఏమవుతుంది? మరి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకి పంగనామాలు పెట్టి వాళ్ళ భూములు గుంజుకోను, వాళ్ళకి ట్యాక్స్లు వేయ, మళ్ళీ ప్రజలే మన బలం అంటే ఇక మన బలమే ఉంటుంది. ఎందుకంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రజలే మిమ్మల్ని బతికిస్తున్నారు. ప్రజలే మీకు పదవి ఇస్తున్నారు. ప్రజల మధ్యలోనే మీరు ప్రజల పైనే జీవిస్తున్నారు. మీరే కాదు, రాజకీయ నాయకులు ఎవరైనా ప్రజలు లేకుండా మీరు లేరు. అటు ప్రజలు ఆయన ఏనన్న కోణం వేరు. బలమైన ఆర్థిక వనరు, అధిక జనాభాతోనే విలువ, నియంత్రణ కాదు నిర్వహణ అవసరం. ఉత్తమ పాలసీల అమలుతోనే సాధ్యం. త్వరలో మంచి పాలసీలు తీసుకొస్తాం. ప్రభుత్వ పాలసీల్లో చైల్డ్ కేర్ సెంటర్లు, దేశం అంటే మనుషులోయ్, గురిజాడ మాటే మన బాట. అధిక జనాభా ఉంటేనే మనపై ప్రపంచం ఆధారపడుతుంది. మానవ వనరులు కొరత రాకుండా చూడాలి. ఫెర్టిలిటీ రేటు పెరుగుదలతోనే ఫలితం. ప్రపంచ జనాభా దినోత్సవం సమిట్లో సీఎం చంద్రబాబు. బలమైన ఆర్థిక వనరు ఇప్పుడు జనాభానే, దీని నిర్వహణ ఇప్పుడు కీలకం. దేశం అంటే మనుషులు అని చెప్పిన గురిజాడ స్ఫూర్తితో ముందుకు వెళదాం. మన దేశానికి భారం కాదు, తిరుగులేని ఆస్తి. కొన్ని దేశాల్లో ఇప్పటికే పిల్లలను కనే వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారంటే జనాభా విలువేంటో అర్థమవుతుంది. మేము కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రోత్సాహకాలు అందిస్తాం. ఇది బాగానే ఉంది. ఇప్పుడు చెప్పడానికి నీతులు బాగానే ఉంటాయి కానీ పాటించడానికే లేదు. మనం పాటించాలి కదా. నిన్న పోయారు తండ్రి కొడుకు ప్రభుత్వ స్కూల్కి పోయి ప్రభుత్వ స్కూల్ని పీటీఎం మీటింగ్లని అటు ప్రైవేటు ప్రభుత్వంలో పెట్టారు. ప్రైవేట్లో ఎప్పుడు పెడుతూనే ఉంటారు పీటీఎం మీటింగ్ మంత్లీ. అది వేరే విషయం. మెగా పీటీఎం అని పెట్టారు. ప్రభుత్వ స్కూళ్ళని ఒక 5-10 సంవత్సరాల్లో కార్పొరేట్ స్థాయికి తీసుకుపోతా అద్భుతమైన ఇది చేస్తా అంటున్నాను. మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారా అంటే మళ్ళీ చెప్పరు. ఇదే అంతే. జనమే మన బలం, మీరు పెంచండి జనాభాని అంటుండు. కానీ మన ఇంట్లో మటుకు ఒక్కళ్ళే ఉండాలి. మళ్ళీ మాకు 1000 కోట్లు ఉండాలి. పుట్టే పిల్లగాడితో సహా 100 కోట్లు రిజిస్ట్రేషన్లు, 100 కోట్ల ఆస్తులు ఉంటాయి. మీరు చెప్తున్న ప్రజలకైతే తిండికి వెళ్ళక ఇబ్బంది పడి, తిండికి ఇబ్బంది, విద్యకి ఇబ్బంది, వైద్యంకి ఇబ్బంది, ఖర్చులకి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది పడుకుంటూ బతకాల. మళ్ళీ మేము ఉద్ధరిస్తాం అని చెప్తారు. ఇప్పుడు మీరు అంటున్న జనాభాని కనండి అంటున్నారు. మీ కుటుంబంలో చూసుకోండి. మీ కుటుంబము, నారావారి కుటుంబం కానీ, నందమూరి వారి కుటుంబం కానీ ఎంతెంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు జనరేషన్లో కూడా. సరే పాతదంటే వదిలేయండి. ఇప్పుడు లోకేష్ గారు కానీ మిగతా ఆ జనరేషన్లో ఉన్న పిల్లలు ఎంతమందిని కానీ పిల్లల్ని. లోకేష్ గారు అయితేనే ఒకళ్ళు, మీరు ఆ రోజుల్లో ఒకళ్ళని. సరే ఆ రోజులు అయిపోయినాయి. అయ్యాల కుటుంబ నియంత్రణ అన్నారు. ఇవాళ మీరు చెబుతున్న పాలసీని మీ ఇంట్లో ఎందుకు పాటించట్లే? బయట వాళ్ళకి అందరికి నీతులు చెప్పి మనం పాటించకపోతే ఏంటి దాని అర్థం? ఇట్లా చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శులు అంటారు. మార్గదర్శులు రావాలి, బాగా డబ్బులు ఉన్నోళ్ళు వచ్చి పేదోళ్ళకి సాయం చేయాలి, బంగారు కుటుంబాలు అంటారు. మరి ఆ మార్గదర్శులు చెబుతారు, మీరెందుకు లేరు? మీకు డబ్బులు లేవా? ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ విద్య పైన కూడా చెబుతారు అద్భుతంగా చేస్తాను, అందరూ దీన్ని వాడుకోవాలని. మీరు వాడుకోరు. ఇదే అంతే. ఇది జనమే మన బలం అంటాడు. కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వార్త వచ్చింది. ఇలా ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు కూడా వేశారు అక్కడక్కడ. ఎందుకంటే ఆయన ఏం చెప్పిండంటే, ప్రజల గురించి చెప్పలే ఆయన.
సెంటిమెంట్ గురించి చెప్పిండు. అట్లాంటప్పుడే అసలు ప్రజల గురించి చెప్పనప్పుడు ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలో లేదా మతం గురించి మాట్లాడుతానో లేదంటే జగన్మోహన్ రెడ్డి తిడితేనో వార్తలు వేస్తారు వీళ్ళు. మాతృభాష అమ్మ, హిందీ పెద్దమ్మాట. మరి మేనత్త వీళ్ళు లేరు. మేనమామ భాష, మేనత్త భాష, ఇంకెవరి అన్న అమ్మ భాష, నాన్న భాష. మాతృభాష అట అమ్మట, పెద్దమ్మాట హిందీ అట. ఇప్పుడు ఎందుకు ప్రజల గురించి మాట్లాడరా నాయన అంటే ఈ భాషల గురించి సెంటిమెంట్లు రెచ్చగొట్టి మన సనాతన ధర్మం ఏంటిది? అదేంటిదో మరి సనాతన ధర్మం అంటివి. మరి ఈ మాతృభాష ఏంది, అమ్మ భాష ఏంది, పెద్దమ్మ భాష ఏంది, మళ్ళీ సనాతన ధర్మం ఏంది, సామాజిక న్యాయం ఏంది? అదేంటి బాయ? మరి మీరు పార్టీ పెట్టింది దీనికి సామాజిక న్యాయం తెస్తా, మార్పు తెస్తా అని పెట్టి పార్టీ లేని హిందీ భాష అంటావు, ఇది అంటావు, ఏందో కలిపి తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వివాదాలు? నిన్న హైదరాబాద్లో మాట్లాడిన హిందీని వ్యతిరేకించడం, అభివృద్ధిని అడ్డుకోవడమే మరో భాషను అంగీకరించడం అంటే ఓటమి కాదు, కలిసి ప్రయాణం చేయడం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాతృభాష మన అమ్మ అయితే రాజభాష హిందీ మన పెద్దమ్మ అని ఇంకొక భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని కలిసి ప్రయాణం చేయడమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కరెక్టే, మీరు గిట్ట కలిసి ప్రయాణం చేస్తున్నట్టు కూటమని. ఇంకో పార్టీని అంగీకరించడం అంటే ఓడిపోయినట్టు కాదు. వాళ్ళు ఎంత అంటే అంత సీట్లు తీసుకొని అరకుండా ఉండి వాళ్ళకి ఎప్పుడు భజన చేసుకుంటా, ప్రజల భజన మర్చిపోయి పార్టీల భజనే చేసుకుంటూ ఉంటే బాగుండేది. ఎస్, హిందీని గౌరవించాలి, జాతీయ భాష, దాంట్లో డౌట్ లేదు. మీరు అదెందుకు ఎత్తుకున్నారు? మీరు పార్టీ పెట్టింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? సామాజిక న్యాయం ఎడిపోయింది, మార్పు ఎడిపోయింది, అనేక సమస్యలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటంటే ఒక సమస్య పైన పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంట్ చేయట్లేదా? మరి చేస్తే కూడా పత్రికలు, టీవీ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ మీడియా కవర్ చేయట్లేదు తెలియదు. ఒక్కటంటే ఒక మాట మాట్లాడలేదు. ఎప్పుడో హడావిడిగా స్టార్టింగ్లో మాట్లాడిండు, కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అన్నాడు. కథం ఇంకా అక్కడి నుంచి మొత్తం సీజ్ అయిపోయింది. ఇక మళ్ళీ నోరు సీజ్ చేశారు, ఇక మాట్లాడేది లేదు. మళ్ళీ మాట్లాడకపోగా అప్పుడప్పుడు ఏమంటుండంటే జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం పైన, జనసేన పార్టీ ఆత్మవిశ్వాసం పైన, కార్యకర్తల విశ్వాసం పైన దెబ్బ కొడుతుండు, వాళ్ళ ఫీలింగ్స్ పైన దెబ్బ కొడుతుండు, వాళ్ళని హర్ట్ చేస్తుండే. ఇప్పుడు ఏమని? చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు, మనం 15 ఏళ్ళు ఆయనతోనే ఉండాలి, మనకి మళ్ళీ పార్టీ గీటీ ఏమొద్దు, మళ్ళీ మనం అధికారంలోకి రావటాలు ఇట్లాంటివి పెట్టుకోవద్దు, ఎవరైనా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కింద పని చేయాలి, మనం వ్యతిరేకించొద్దు అని చెప్తుండే. వాళ్ళు హర్ట్ అవుతున్నారు పాపం. వాళ్ళని అసలు డేకిన వాళ్ళు లేడు పాపం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకుల్ని చాలామందిని ఇబ్బందులు పెడుతున్నారు, పట్టించుకోవట్లేదు, విలువ పెట్టలే. కానీ ఈయన పైనుండి ఆదేశాలు జారీ చేస్తారు. వాళ్ళే మనకు శరణ్యం, చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీ మనకు శరణ్యం, మన వాళ్ళకి సేవ చేసుకోవాలి, వాళ్ళకి భజన చేయాలి తప్ప ప్రజలకు కాదు, మన పార్టీకి కాదు, మన పార్టీ అధికారంలోకి రావటం కాదు, ఇంకో పార్టీని, ఏ పార్టీని అయితే ఓడించాలనుకుంటున్నామో దాన్ని తెలుగుదేశం పార్టీ ఎవరినైతే ఓడించాలంటుందో దాన్ని ఓడించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, మనం అయితే గెలవద్దు ఎప్పుడు అని చెప్తున్నట్టు మీరు అమ్మ భాష, హిందీ భాష, హిందీ పెద్దమ్మ అని చెప్పే బదులు అసలు మీ పార్టీ పెట్టింది ఎందుకు, ప్రజలకు ఏం చేయాలి అది చెప్పాలి కదా. ఇంకోటి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో 1000 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారు, ఎలా అనుమతించారు, చూస్తూ ఎందుకు ఊరుకున్నారు, వెంటనే తొలగించాల్సిందని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో చెప్పడం ఒక ఎత్తు అయితే, కూటమి పార్టీలో ఒక ప్రధాన భాగస్వామి పక్షం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇలా కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి కూటమి ప్రభుత్వానికి కూటమిలో ఉన్న ఒక మంత్రే కార్నర్ చేసి 1000 మంది అన్యమతస్తులు టీటీడీలో ఉన్నారు. ఎస్, నిజంగా ఉంటే మరి ఏం చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? మీరు మీడియా ముందు కాదు అడగాల్సింది, మీరు చంద్రబాబు నాయుడు గారు లేదా టీటీడీ చైర్మన్ను ఉతికి ఆరేయాలి. అన్యమతస్తులు 1000 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఉద్యోగులలో, అంటే ఉద్యోగులలోనే 1000 మంది అన్యమతస్తులు ఉన్నారంటే అక్కడ ఏ రకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు అనేది ఒకసారి మనం ఊహించుకోవాలి. పదే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది, అది జరిగిందో లేదో తెలియని దానికి ఒక కేంద్ర మంత్రి హోదాలో ఇలా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ దీనికి సమానం చెప్పాలి. జరిగిందో లేదో తెలియని లడ్డూ కోసమో నెయ్యి కోసమో పెద్ద రాద్ధాంతం అయింది కదా, దానిపైన సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అది వేరే విషయం. ఇది జరిగింది, ఆధారాలను 1000 మంది అని ఫిగర్ కూడా చెప్పిండు. దీనిపైన ఎవరు సంజాయిస్తారు?
ఇక దీనికి ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిండంట. జగన్మోహన్ రెడ్డి పెడితే మరి నువ్వేం చేస్తావు 1 ఇయర్ నుంచి? మీ పరిపాలన ఏంది, మీ విజన్ ఏంది, మీ పనితనం ఏంది ఇక్కడ కనపడుతుందిగా. కాబట్టి దీనిపైన చాలా సీరియస్గా అన్యమతస్తుల గొడవైంది, అన్యమతస్తుల వ్యవహారం ఏంది. మరి బండి సంజయ్ గారన్న ఆ లిస్ట్ ఏందో ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చి నువ్వు ఏడ నిద్రపోతున్నావు, ఏం కథ, ఏం పరిపాలన ఇదని చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారికి. రైట్, నెక్స్ట్ విషయాలు అందరూ చూద్దాం. గర్జించిన విద్యార్థి లోకం, ఫీజు బకాయిల చెల్లింపు, జియో 77 రద్దు, యువగాళం హామీల అమలు, ఏఎస్ఎఫ్ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు, కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత. విద్యార్థి నేతలపై పోలీసుల జులుము, బందెల నాజర్జీతో పాటు 9 మంది అరెస్టు. చంద్రబాబు ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలని శివారెడ్డి, వలరాజు, నాసర్జీ చెప్తుండు. గర్జించింది విద్యార్థి లోకం. నేను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానంగా ఫీజు రింబర్స్మెంట్ పాపం చాలా బకాయిలు ఉన్నాయి. కోర్సు అయిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇట్లా కాలేజీలు, కోర్సు మధ్యలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే హాల్ టికెట్లు ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. అయినా కానీ విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దానిపైన స్పందించే పరిస్థితి లేదు. దీనిపైన అనేక విద్యార్థి సంఘాలు కూడా నిరసనలు తెలిపినాయి, లెటర్లు రాసినాయి, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినాయి. అయినా మొదటి నిద్ర విడట్లే. దానిపైన నిన్న ఏఎస్ఎఫ్ సిపిఐ పార్టీకి సంబంధించిన విద్యార్థి అనుబంధ సంఘం పెద్ద ఎత్తున కలెక్టరేట్లు ముట్టడి చేసింది, గర్జించింది. వాళ్ళు ఇంకోటి కూడా ఫీజు రియంబర్స్మెంట్తో పాటు యువగాళంలో లోకేష్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అమలు చేయాలి. ఏమిచ్చిండు యువగాళంలో? 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, ఇంకోటి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి. అది ఎడిపోయిందో తెలియదు. ఇక వాటిని గురించి అడిగారు. ఇప్పుడు దీనిపైన మరి ప్రభుత్వం ఏం చేస్తుందో గర్జించింది విద్యార్థి లోకం అయితే కానీ ప్రభుత్వం పట్టించుకుంటుందా? మళ్ళీ కంపెనీలు, పెట్టుబడిదారులు, జనమే మన బలం, విద్యార్థులే మన బలం అనుకుంటా చూస్తుందా చూడాలి. జగన్ బాటలో చంద్రబాబు, కూటమి ఎమ్మెల్యేల వసూళ్ల పర్వం అని సిపిఐ పార్టీ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెబుతుండు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బాటలోనే సీఎం చంద్రబాబు నడుస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి యోగా బాట పట్టారన్నారు. ఆలూరు R&B అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ, అధికారం చేపట్టిన కొత్తలో కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించడం లేదన్నారు. సొంత పార్టీనే మరిచి సనాతన ధర్మం అంటూ రాష్ట్రాల చుట్టూ తిరగడమే పవన్కు సరిపోయిందని ఆరోపించారు. ఇది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉత్సాహం లేని పవన్ కళ్యాణ్ అన్నట్టు చెప్తుండే. జగన్ బాటలో అయితే చంద్రబాబు పోతున్నట. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వసూళ్ల పర్వం పట్టారు. ఇక దాంట్లో మనకు మద్యం షాపులు అయితే స్పష్టంగా కనపడతాయి. మద్యము, ఇసుక కూడా. మద్యం ఎక్కడికక్కడికి బెల్ట్ షాపులు పెట్టారు. గల్లీ కోటి తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి పెట్టించి నడిపిస్తాను. ఇసుక కూడా అదే పరిస్థితి అందా. ఈ కాక ఇంకా ల్యాండ్ మాఫియాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు బయటకు వచ్చి తప్పు చేస్తే తోలు తీస్తా, తొక్క తీస్తా అంటారు. మరి ఎవరిని అంటాడు? ఏ తప్పు ఏం కథ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు తొక్కి నార తీస్తా అంటాడు. మరి తొక్కి నార ఎవరికి తీస్తారు? తప్పు చేయని వాళ్ళకే, తప్పు చేసిన వాడికే. తొందరగా చేయండి, సంపాదించుకోండి, లేదంటే తొక్కి నార తీస్తానంటున్నట. ఏదో అర్థం కాదు. ఇంకో రోజు పోయి హిందీ భాష అంటాడు, తెలుగు అంటాడు, లేకపోతే సనాతన ధర్మం అంటాడు. ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియట్లేదు. ఆయన పార్టీ దేని పెట్టిండి, ఏం పని చేస్తాండి, ఏం కథ. సీజ్ ద సిప్ అన్న కాడి నుంచి నోరు సీజ్ అయింది, ఇక మాట్లాడట్లేదని సిపిఐ రామకృష్ణ గారు చెప్తుండ్రు. దిశ పేపర్ చూద్దాం. దేశాన్ని ఏకం చేసే భాష హిందీ, నేర్చుకోవడం వల్ల నష్టమేమీ లేదు. వాస్తవమే, దేశాన్ని ఏకం చేస్తే నేర్చుకోవడం వల్ల నష్టం లేదు. అది ఎవడు కూడా నేర్చుకుంటాడు, నీకెందుకు ఆ బాధ. దేశాన్ని ఏకం చేసే భాష హిందీ, దేశాన్ని ఏకం చేసే ధర్మం సనాతన ధర్మం. మరి అయితే పొలిటికల్ లేదు కూడా మీరు రాజకీయాల్లో ఉండొద్దు ఇట్లాంటి వాళ్ళు. సనాతన ధర్మం భాషల గురించే మాట్లాడేవాళ్ళు, ఆ భాష దానిపైన ఏదైనా సంఘం పెట్టుకుని నడిపించాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. రాజకీయాలు అంటే సామాజిక న్యాయము, సనాతన ధర్మం వేరు, సామాజిక డెడ్ ఆపోజిటే. సనాతన ధర్మం లిచ్చల మెట్ల కుల వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. సామాజిక న్యాయం ఏం చేద్ది? కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఒకటే అంటది. భాషలు లేవు, ప్రాంతాలు లేవని. మీరు భాషాపరంగా విడదీయటం, ప్రాంతం పరంగా విడదీయటం, మతం పరంగా సనాతన ధర్మం అని, ఇది వారు చెప్తున్న దేశాన్ని ఏకం చేసే భాష. రైట్.
భూసేకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం అంట. చంద్రబాబు గాలిలో కాదు నేల మీద నడవాలి. జగన్ పాలన దురదృష్టకరం. పిసిసి అధ్యక్షురాలు షర్మిల. భూసేకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం. మరి ఏ రోజు మాట్లాడలేదు. మీరు భూసేకరణకి వ్యతిరేకంగా ఉన్నట్టు చెప్పట్లే. జగన్మోహన్ రెడ్డి తిరగటానికి వ్యతిరేకంగా ఉంది. జనంలో తిరగవద్దు. ప్రజల్లో జగన్ జనంలో తిరగవద్దు. జగన్ని జనంలో తిరగనీయకుంటుంటే చాలు. మిమ్మల్ని ఏమన్నా మీ ప్రభుత్వాన్ని విమర్శించనని ప్రభుత్వంతో టైఅప్ అయినట్టు అనిపిస్తుంది మీ వ్యవహార శైలి చూస్తే. అరే మీరు ఏ రోజు మామిడి రైతులపైన మాట్లాడరు, పొగాకు రైతులపైన మాట్లాడరు, మిర్చి రైతులపైన మాట్లాడరు. మాట్లాడే జగన్మోహన్ రెడ్డిని ఎట్లా మాట్లాడతారు? ఆయన ఎట్లా మాట్లాడిస్తారు? మీరు ఎట్లా తిరగనిస్తారు? యాత్రలకు పర్మిషన్ ఎందుకు ఇస్తారు అని చెప్తుంటే మళ్ళీ ఇవాళ వచ్చి భూసేకరణకు మేము వ్యతిరేకం అని అంటది. మరి వ్యతిరేకమైతే ఏది వ్యతిరేక తేడా కనపట్టలేదుగా. ఏదో ఒక మాట అనవైతే ఒక ఉద్యమం లేదు, నిరసన లేదు కదా. ఇది ఒక వార్త. రైట్. లైంగిక వేధింపులపై సీఎం సీరియస్ అయిందట. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో వెలుగు చూసిన దారుణం. పోలీసుల అదుపులో నిందితులు. సీఎం సీరియస్ అయితేనే ఉంటాడు. గుడ్లవల్లేరు అని ఉంది. గుడ్లవల్లేరులో నర్సింగ్ దాంట్లో 300 హిడెన్ కెమెరాలు పెట్టారు హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో. అయ్యాల కూడా సీరియస్ అయ్యిండు. మళ్ళీ అయినప్పుడల్లా ఒకసారి సీరియస్ అవుతాడు. సుఖమే ఉంది. మీరు సీరియస్ కాదు, కావాల్సింది పని ఉండాలి ఆడ. ఉట్టినే అయింది కాబట్టి ఇష్యూ అయిన తర్వాత సీరియస్ అయితే ఏముంటుంది? ఇష్యూ కాకముందు ఒక మహిళా హోంమంత్రి ఉన్నారు ఇవాళ రాష్ట్రానికి. ఏది మరి ఆమె మాట్లాడితే రాజకీయ స్టేట్మెంట్ తప్ప అడ్మినిస్ట్రేటివ్ స్టేట్మెంట్ లేవు. చంద్రబాబు నాయుడు గారు తొక్కినారు తీస్తానంటాడు, పవన్ కళ్యాణ్ గారు తొక్కినారు తీస్తానంటాడు, ఈ హోంమంత్రి గారు కూడా తాట తీస్తాం, తప్పు చేస్తే మహిళలు జోలికోదు. ఏది తాట తీసింది ఏది? మళ్ళీ ఈ కెమెరాలు నడుతూనే ఉండాలి, లైంగిక వేధింపులు నడుతా. రంగరాయ వైద్య కళాశాల అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ టాపెస్ట్ కాలేజీ ఆంధ్రప్రదేశ్లో, మంచి పేరున్న కాలేజీ. ఇక దాంట్లో కూడా లైంగిక వేధింపులు అంటే ఇక మనం ఏం చేస్తాం, ఎక్కడ పోతాను? ఇక అంతా అయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు సీరియస్ అయ్యాడు. ఏది సీరియస్ అయ్యేది? గుడ్లవెల్లూరులో మీరు ఇట్లే సీరియస్ అయ్యి అక్కడ గట్టిగా యాక్షన్ తీసుకొని జైలుకు పంపుంటే అది జరగపోవు కదా. ఆయన ఇగో కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విద్యార్థుల పట్ల లైంగిక వేధింపుల ఘటనపై అధికారులు నివేదిక కోరారు. కాకినాడ టీజీహెచ్లో 50 మంది పారామెడికల్ విద్యార్థులపై ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల అసభ్య ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు అతడికి సహకరించారని పేర్కొన్నారు. కోరికలు తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించినట్టు విద్యార్థులు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొన్న బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, ఉద్యోగులు జిమ్మీరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ సస్పెండ్ చేశారు. ఘటనపై తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాకినాడ జీజీహెచ్ అధికారులు తెలియజేశారు. అదేవిధంగా వీరిలో కళ్యాణ్ చక్రవర్తి పరారులో ఉండగా మిగిలిన 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లైంగిక వేధింపులపైన సీరియస్ అయ్యింది సీఎం. వాస్తవమే, అది నడిచింది. ఒక ల్యాబ్ టెక్నీషియనో ల్యాబ్ అటెండెంటో ఒక 50 మంది విద్యార్థులని లైంగికంగా వేధించిందంటే అక్కడ ప్రిన్సిపల్, అక్కడ స్టాఫ్ అనుమతి అంటే వాళ్ళ మద్దతు లేకుండా అయిద్దా? వాళ్ళ సహకారం లేకుండా అయిద్దా? ఏ విద్యార్థిని కూడా లైంగిక వేధింపులు చేస్తుంటే ఖాళీగా ఊకోదు. ఆ పైన ఆఫీసర్లకో లెక్చరర్లకో ఫిర్యాదు చేద్ది. అంటే వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఆ ఫిర్యాదు చేసినప్పుడే వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండకపోగల. అంటే వాళ్ళు పట్టించుకోలే. అంటే వాడు లోకల్ అయి ఉంటుంది, వాడు ఇన్ఫ్లుయెన్స్ బాగుండి ఉంటుంది. వానితో మనకెందుకు, వాని జల్సా వాని చేసుకొని మన పని అని ఆ పైన ఉన్న అధికారులు ఎప్పుడైతే లీనియస్ ఇచ్చారో ఇది జరుగుతాయి. లేకపోతే జరగటం ఏంది? అక్కడ చిన్న అటెండరు రైట్. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. సాక్షి టీవీకి అన్యాయపు సంఖ్యలట. ఓ ప్రజా గొంతుకును బంధించాలని అధికార పార్టీ కుట్రను నిలదీద్దాం. సాక్షి టీవీ ఏం చేసిందో తెలుసా అని చెప్పి ప్రజలే మా శక్తి, ప్రజాస్వామ్యమే మా శ్వాస అంటే సాక్షి టీవీ ఛానళ్ళు ప్రసారం చేయొద్దని ఎంఎస్ఓలకి వార్నింగ్ ఇచ్చిందట ప్రభుత్వ పెద్దలు. కొంతమంది కేసులు పెడతాం, అవసరమైతే కరెంటు బంద్ చేస్తాం, రకరకాల ఇబ్బందులు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ, తెలుగుదేశం పార్టీ బెదిరిస్తుంది. ఎంఎస్ఓలు ప్రసారం చేయొద్దు, సాక్షి టీవీని దాంట్లో టీవీలో రాకుండా బ్యాన్ చేయండి అని చెప్పి అనాధికారికంగా బెదిరింపుల కార్యక్రమం చేస్తున్నట. దీనిపైన ఎట్లాగో ఇది ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అడ్డుకోవడమే. ఇది నిలిచేది కాదు, మన కాదు, కోర్టుకు పోతారు, వాళ్ళు తెచ్చుకుంటారు. ఎంఎస్ఓలు
తప్పనిసరిగా ఇవ్వాల్సిందే, టెలికాస్ట్ చేయాల్సిందే. మరి చంద్రబాబు నాయుడు గారు 45 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయాల్లో 4వ సారి ముఖ్యమంత్రి. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లాజిక్ అర్థం కావట్లేదు తెలియదు, కానీ మొత్తానికి ఇది ఒక తప్పుడు స్టెప్పే, రాంగ్ స్టెప్ వేశారు. ఎందుకంటే కోర్టు ఇస్తుంది అట్లాగ. ఇది ఒక మొత్తానికి అయితే బ్యాన్ చేయమని ఆపరేటర్లని అడుగుతుండ్రట, బెదిరిస్తుండ్రట. ఇగో ఇది కేవలం మీడియా స్వేచ్ఛపై దాడి మాత్రమే కాదు, ఇది ప్రజల సమాచార హక్కుపై చేసిన దాడి. ఇది చట్ట విరుద్ధంగా మాత్రమే కాదు, ప్రజల సమాచార హక్కుపైన ఘోరమైన దాడి. అయినా సాక్షి టీవీ అదరదు బెదరదు. ప్రజలే మా స్వరాలు, ప్రజలే మా బలం, ప్రజలే మా మార్గదర్శులు. అందుకే ఈ చీకటి పాలన ఎదుర్కోవడానికి మీ ఆదరణ అవసరం. ఈ ఛానల్ను మూసివేయాలని చూస్తున్న అహంకారాన్ని ప్రశ్నించండి. సోషల్ మీడియాలో మీ గొంతు వినిపించండి. మా వాడిని నిలిపేయలేరు అనే సంకల్పంతో ముందుకు రండి. చెల్లిస్తున్న కేబుల్ రుసుములో భాగంగా సాక్షి ప్రసారాన్ని అందించాలంటూ మీ ఆపరేటర్ నిలదీయండి. ప్రజల గొంతు కోసం పోరాడుతున్న ఈ ఛానల్కు అండగా నిలవండి అని చెప్పి ఎంఎస్ఓలు ప్రధానంగా ఇగో సాక్షి టీవీని చూసి సహించలేని అధికార పార్టీ కేబుల్ ఆపరేటర్ల మెడపై కత్తి పెట్టారు. ఎంఎస్ఓలపై ఒత్తిడి తీసుకొచ్చారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిపేసేదాకా వెళ్ళారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపేయాలంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఇది సాక్షి టీవీకి సంబంధించి బహిరంగ బెదిరింపులకు అయితే దిగుతున్నట. డెత్ స్పిరిట్ అట కమలిస్తున్న కల్తీ మద్యం, బ్రాండెడ్ మద్యం ముసుగులో నకిలీ దందా, టీడీపీ మద్యం సిండికేటు అడ్డగోలు దోపిడీ. ఇది డెత్ స్పిరిట్ కమలిస్తున్న కల్తీ మద్యం. పవన్ కళ్యాణ్ గారు పోయి హిందీ భాష గురించి మాట్లాడుతుంది, దీని గురించి మాట్లాడలే. కల్తీ మద్యం స్టార్ట్ అయింది. ఆంధ్రజ్యోతి ఈనాడు రోజు మద్యం కుంభకోణం, రాజకేశ్ రెడ్డి లేదా ఇంకోనో పట్టుకొస్తుంది. మరి ఈ కథ ఇది కూడా రాయాలి కదా. ఆ కుంభకోణం సిట్ వేశారు, దర్యాప్తు చేస్తారు, అది ఒక భాగం. ఇటు ప్రజల ప్రాణాలు పోవడానికి కల్తీ స్పిరిట్ తీసుకొచ్చి దాంట్లో కలిపి కల్తీ మద్యం బ్రాండెడ్ పేరుతో అమ్ముతుంటే మరి దీన్ని ఏమంటారు? ఇదేం కుంభకోణం? ఇది ధర్మకార్యమా? ఇది లోక కళ్యాణమా? ఇది కనపట్ల కళ్ళకి. ఇది డెత్ స్పిరిట్ అట. తిరుమల లడ్డుపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయండి. ఆ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించండి. సిబిఐ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశం. దర్యాప్తు అధికారిగా వెంకట్రావు నియామకం తగదు. అది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం. సుప్రీంకోర్టు సీట్లో ఆయన సభ్యుడు కాడు కదా. దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని హైకోర్టు తుది తీర్పు నిన్నిచ్చింది. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ లేకపోతే నెయ్యిలో కల్తీ పైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హంగామా చేసి దానిపైన ఒక సిట్ వేసింది. ఆ సిట్లో అంటే స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్లో ఈ వెంకట్రావు అడిషనల్ ఎస్పీ, ఈయన అప్పుడు సభ్యుడు. దాని తర్వాత టీటీడీ దాంట్లో మాజీ చైర్మన్ వీళ్ళంతా సుప్రీంకోర్టు దాబారు. సుప్రీంకోర్టు స్పెషల్గా సిట్ వేసింది, అది కూడా సిబిఐ అండర్లో. ఆ సిట్టు ఉండగానే మళ్ళీ పాత సీట్లో సభ్యుడు వచ్చి ఆడ దర్యాప్తు పేరుతోని నోటీసులు ఇస్తాడట. అలా ఆయనకు హక్కే లేదు, ఆయన బాధ్యుడే కాదు. ఇక అయిపోయి ఆయన కథ. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ సిట్టు చెల్లదు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన సిట్టు చెల్లదు, ఇది బోగస్ అని పక్కన పెట్టేశారు. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేయాలని చెప్పారు. సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు కూడా వేశారు. మరి ఆ సిట్టు ఉండగా ఈ సిట్లో అసలు సిట్లో లేని సభ్యుడితోని నోటీసులు ఇవ్వటువంటి దీని అర్థమైంది. అండ్ నిజంగానే కల్తీ ఉందా లేకపోతే కల్తీ దర్యాప్తు చేస్తున్నా? ఈ దర్యాప్తే కల్తీ లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన దర్యాప్తు అయితే నిజంగా కల్తీ జరిగి ఉంటే ఆ కల్తీని బయటపెట్టడానికి సిబిఐ ఎట్లాగా ఇన్వాల్వ్ అయింది చేస్తారు. వెంకట్రావు అనే వ్యక్తి ఎందుకు రావాల్సి వస్తుంది? సభ్యుడు కాని వ్యక్తి సభ్యుడిగా ఎందుకు ప్రొజెక్ట్ అవుతుండు? సభ్యుడిగా ఎందుకు నోటీసులు ఇస్తాడు? ఆ తపనైంది, ఆ తాపత్రయమైంది, ఆ ఆరాటమైంది, ఆత్రమైంది. దీని వెనకున్న ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యని గబకనానడు, దాంట్లో అవు కొవ్వు అయ్యి కలిసిందని. ఇప్పుడు అందులో ఏం లేదు, ఏదో ఒకటి ప్రూవ్ చేయాలంటే మన మనిషి ఒకటి ఉండి ఏదో అయిందని చెప్పాలా. సిబిఐ నడి బజార్లో పరువు తీసి బట్టలు ఓడదీసి నిలబెట్టేటట్టుంది రేపు. ఇది కల్తీ లేదు, మన లేదు, నువ్వు హిందువుల ప్రపంచంలో ఉన్న కోట్ల మంది హిందువుల మనోభావాలపైన దాడి చేసిన చంద్రబాబు నాయుడు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇక దానికోసం ఈ తంటాలంతా. అయితే హైకోర్టు స్వయంగా చెప్పింది వెంకట్రావు ఎవరు, అసలు ఆయనకేం సంబంధం, దర్యాప్తు ఇటు చేయొద్దని చివాట్లు పెట్టింది మొత్తానికి. మరి ఇప్పుడన్నా చూస్తారని చూడాలి. కాయల బారబోశారని అక్రమ కేసులు. బంగారుపాళ్యంలో తిరుగుబాటుతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కారు. అన్నదాతలు, యువత, వైఎస్ఆర్సీపీ శ్రేణుల లక్ష్యంగా అక్రమ కేసులు. ఇప్పుడు వాళ్ళు రేటు లేదని కాయల బారబోసుకుంటే రైతు మీద కేసు పెట్టేది. వాళ్ళు పంట పండించుకున్నారు, మీ అసమర్థత వల్ల, మీరు సరిగ్గా సమన్వయం చేయకపోవటం వల్ల ఒకేసారి లంసమ్గా మిల్లులకి, ఆ ఫ్యాక్టరీలకి మామిడి కాయలు రావటం వల్ల ధర తగ్గిపోయింది. మొత్తం రైతులను వంచారు, మోసం చేశారు. అటు ప్రభుత్వం, ట్రేడర్లు కలిసి కేసులు పెట్టాల్సింది ఎవరి మీద?
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు నిరసనతోనే ఆవేదనతోనే పంటకు ధర గిట్టుబాటు ధర లేదని పారబోస్తే కేసు పెడతారా? పారబోయటానికి కారణమైన వ్యవస్థ పైన కేసు పెట్టాలా? రైతు పండించిన పంటని కళ్ళ ముందే పారబోస్తుండంటే ప్రభుత్వం విఫలమైంది, ప్రభుత్వం పైన కేసు పెట్టాల్సింది. పొగాకు రైతు పొగాకుని కాలబెట్టుకుండంటే, చెరుకు రైతు చెరుకుని కాలబెట్టుకుండంటే వాళ్ళకి పని లేక కాలబెట్టుకుంటారా? మిర్చి రైతు రోడ్ల మీద మిర్చి పారబోసి నిరసన తెలిపిండంటే కేసులు పెడతారా మీరు? కేసులు పెట్టాల్సింది రైతులపైన అన్నదాతలపైన కాదు. అన్నదాతలకి ఈ పరిస్థితికి రావడానికి కారణమైన వ్యవస్థలపైన కేసు పెట్టాలా, ప్రభుత్వాలపైన కేసులు పెట్టాలా. అది వదిలేసి పాపం వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పోయింది కాబట్టి ఆడ కనపడేటట్టు కాయలు పోసారు కాబట్టి మీరు ఎట్లా పోస్తారు అంటే నువ్వు ఆ సిచ్యువేషన్నే క్రియేట్ చేయదు కదా. వాళ్ళకి ధర ఉంటే వానికి పని లేక కడుపులో మంట, ధర ఉంటే కొవ్వు ఎక్కువై పారబోతారా? మంచిగా అమ్ముకుంటాడు కదా తీసిపోయి. తోతాపూరి కాస్త ఊపిరి వచ్చింది వైఎస్ జగన్ పర్యటనతో పెరిగిన మామిడి ధర. వాస్తవం ఇది. వైఎస్ జగన్ పర్యటనతో తోతాపూరికి కాస్త ఊపిరి అయితే వచ్చింది, ధర పెరిగింది. 260 కోట్లు డబ్బులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కూడా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాల్సిన అనివార్యమైన పరిస్థితి, మెడలు వంచి చెవు బట్టి రాయించిండు జగన్మోహన్ రెడ్డి. మెడలు వంచి మరి మే నెల జూన్ నెలలో రాయాలని లెటరు జూలైలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తాడో అంటే ముందు రోజు లెటర్ రాయాల్సిన అనివార్యమైన పరిస్థితి, మొద్దు నిద్రను లేపి మరీ లెటర్ రాయించండి. ఆ లెటర్ రాయడం వల్ల కొంత బెనిఫిట్ అయింది, ధర పెరిగింది. ఇదాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కనపడుతుంది కళ్ళకి. కాస్త ఊపిరి అయితే వచ్చింది. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. అనుకున్నది ఒకటి, భలే ముందు చూపు. ఆర్థిక భద్రతపై రాజకేశ్వరరెడ్డి దూరదృష్టి. లిక్కర్ స్కామ్లో 32.85 కోట్లు చెప్తూ సిట్టుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి. కసిరెడ్డి గుప్పెట్లో ఉండే ఆదాన్ ఖాతాలో 30 కోట్లు, ఇప్పటిదాకా జప్తు చేసిన మొత్తం 62.85 కోట్లు. మద్యం ముడుపులతో ఈవీ పరిశ్రమకు సై. డిఆర్ఈ మోటార్స్ పేరుతో కంపెనీ. కీలక స్థానంలో ఐపాక్ సత్యసాతిమణి. డిజైన్ బ్యాటరీ కేంద్ర అనుమతులు. ఇక ఉత్పత్తి ప్రారంభించడమే తర్వాయి. అంతలోనే జగన్ను గద్దె దించిన జనం. కూటమి సర్కారు చర్యలతో తలకిందులు. రోజుకొకటి వస్తుంది. ఇదిగో మద్యం కేసు, అదిగో మద్యం కేసు, అక్కడ డబ్బులు పెట్టిండే, ఇక్కడ డబ్బులు పెట్టిండే, ఎక్కడ ₹1 వచ్చింది. ఒకవైపు ఏం కల్తీ మద్యం స్పిరిట్ కలిపి ఇప్పటికే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుతుందని చెప్తున్నారు. దానిపైన లేదు చర్య, కానీ దీనిపైన పాత దానిపైన మరి దీంట్లో ఏమన్నా నిజంగానే 3200 కోట్ల రూపాయలు అక్రమాలు అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది. ఏమన్నా 32 రూపాయలను రికవరీ అయితే ప్రజలకు వస్తాయంటే రావాయి. 62.85 కోట్లు జప్తు అయితే చేశారట. వాళ్ళు కొంటారు. జప్తు చేస్తే ఆధారాలు తీసుకొస్తే మళ్ళీ కోర్టు వాళ్ళకి ఎత్తుంది. అది కాదు కదా. నిజంగానే కుంభకోణం అవినీతి జరిగితే ప్రజల ఖజానాలో వచ్చి పడుతున్నాయా? జప్తు చేయటం వేరు, ప్రజల ఖజానాలో పడటం వేరు. జప్తు అంటే ఆడ పెడతారు, కోర్టు పరిధిలో ఉంటాయి. కోర్టు మళ్ళీ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి అవుతుంది. ఈ అయ్యేది ఏంది ఇదంతా? రోజు పేపర్లో, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మద్యం కుంభకోణం గురించి లేని పేజీ లేదు, వార్త లేదు. మరి అసలు ఎవడు చెప్తుండే ఏం కదా, కానీ ఆ సిట్టోళ్ళు వచ్చి బయటకు ఒక మాట చెప్పట్లే, మోగనం వాళ్ళు. అవే రోతరాతలాట. రైతుల పేరుతో జగన్ పత్రిక విన్యాసాలు. అవమానించారంట ఆంధ్రజ్యోతిపై అక్కసు. వైసీపీ రైతుల అభిప్రాయంతో మాయలు. అందరూ జగన్ పార్టీ నేతలే, కార్యకర్తలే. వారిలో కొందరికి మామిడి తోటలే లేవు, కొందరు సాక్షితో మాట్లాడిందే లేదు. వైసీపీ దండయాత్రపైనే దండుపాలెం శీర్షిక. వైసీపీ దండయాత్ర ఏందిరా నాయన? రైతులు మామిడికాయలు అని కనపడుతుంటే మామిడి రైతు అసలు సమస్య ఉందా లేదు చెప్పరాదు. ఈ రోతరాతలేంది? మామిడి రైతులకు ధర ఉందా లేదా? ధర ఉండే కడుపు ఏది అరక్కపోయిందా? తినదరక్క జగన్మోహన్ రెడ్డి పోయిందా, లేకపోతే రైతులు వచ్చారా తినదరక్క? మామిడి రైతులకు సమస్య ఉందా లేదా? ధర బలుకుతుందా లేదా అనేది కదా అది రాయట్లా. ఎందుందో వైసీపీ కార్యకర్తలు ఉండడంలో అసలు ఆ రైతులే లేరు, అంత నాయకులే వైసీపీ నాయకులే. ఎవడైతే ఏంది? మామిడి రైతులకు సమస్య ఉందా లేదా? ఆ సమస్యను మీరు రిప్రజెంట్ చేస్తారా లేదా? అసలు ఏ సమస్య లేనప్పుడు అచ్చెన్నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఎందుకు రాసిండు? ఏ సమస్య లేనప్పుడు క్యాబినెట్ మీటింగ్లో 260 కోట్ల రూపాయలు మామిడి రైతులకు ఎందుకు అనౌన్స్ చేశారు? ఎవరిని తప్పుదావ పట్టిస్తారు? ఎందుకు ఈ రోతరాతలు? సమస్య ఉంది కాబట్టి రైతులు బయటకు వచ్చారు. రైతులకు సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిండు. జగన్మోహన్ రెడ్డి వచ్చిండు కాబట్టి లెటర్ రాశారు. లెటర్ రాశారు కాబట్టి 260 కోట్లు రిలీజ్ అయినాయి. లెటర్ రాశారు కాబట్టి ధర ఇవ్వాలి. తోతాపూర్ రైతులకు కొంత ఊపిరి వచ్చింది. ఇదంతా నిజాలు, పచ్చి నిజాలు, నిప్పు లాంటి నిజాలు కళ్ళ ముందు కనపడుతుంది. మీరేదో ఈ చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడానికో, తెలుగుదేశం పార్టీ భజన చేయడానికో, ఆడ రైతులు కాదు వాళ్ళు, ఆడ వంగిండు, నిలబడి, ఇవన్నీ పత్రికలు మాట్లాడే మాటలు కావు. రాజకీయ నాయకులు మాట్లాడుకోవాలా. మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు. మీరు మాట్లాడాల్సింది ప్రజలకు సమస్య ఉందా లేదా?
ఎస్, ప్రజలకు సమస్య లేదు, ఇంత ధర ఉన్నాక ఇంకెందుకు ఉద్యమాలు చేస్తారని చెప్పాలి. అసలు ఏది సమస్య లేదంటున్నాం. రైట్, ఈనాడు చూద్దాం. ఇందులో కూడా ఉంటుంది మద్యం కుంభకోణం, లేదా అది పక్కా న్యూస్ అనమాట. ఈనాడు కాదు ఇది. ఇగో ఇదేంది, ఇది సాయానికి మేము సిద్ధం అంటున్నారట, ప్రణాళిక ఇవ్వండి అమలు చేస్తామని మార్గదర్శులు అంటున్నారట. మరి ఆ మార్గదర్శులలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు ఉండాలేదు తెలియదు. సాయానికి మేము సిద్ధం అంటున్నారట. అయిపోయాయి, ఇక పేదరికం లేదు. ఇక ఇది ప్రచారం అన్నమాట. P4 ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయిద్దో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్కీమ్ అని, అది ఆల్రెడీ ఫెయిల్యూర్. ఆడ సాయం చేసేటోళ్ళు లేడు. ఆ సాయం చేసేటోళ్ళు మళ్ళీ ప్రభుత్వం నుంచి 7 లక్షల రూపాయలు సాయం చేస్తే ఆడ 10 లక్షల లాభం కార్యక్రమం ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఆ సాయం వెనక కిడ్ ప్రోకో ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. వీళ్ళు చేసే సాయానికి ఈ మార్గదర్శులతో బంగారు కుటుంబాలు ఏది లేదు, మనం చూసేది లేదు. పేదరికం మళ్ళీ అట్లే ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్ రాగానే పేదరికాన్ని నేను నిర్మూలిస్తా అని చంద్రబాబు నాయుడు గారు వెనకమాండు, మనం వెనకమానం. ఇవన్నీ ఉట్టిట్టి ముచ్చట్లు అనమాట. సాయం చేయడానికి రెడీగా ఉండట. ఇగో నాదేమీ లేదు, అంతా అమ్మట నడిపించింది ఈ మద్యం కుంభకోణం దానిపైన. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.